నమస్తే, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. హస్తినిలో ఏదో జరుగుతోంది. కీ డెసిషన్ తీసుకోవడానికి పెద్దలంతా మల్లగుల్లాలు పడుతున్నట్లు కనిపిస్తున్నారు. ఇన్నాళ్లు వీడని చిక్కుముడిని విప్పడానికి పెద్దలంతా ఢిల్లీలో కూర్చుని కుస్తీలు పడుతున్నారు. 3 ప్రాంతాలకు చెందిన కీలక నేతలు, సీఎం, పీసీసీ చీఫ్, రాష్ట్ర వ్యవహారాలు కీలక పాత్ర పోషించే గవర్నర్ లాంటి హేమీలంతా ఒక చోట చేరడం ఏదో జరిగిపోతోంది అన్న ఫీలింగ్ ఏర్పడింది. ఆ అతి క్లిష్ట సమస్య తెలంగాణ అందరికీ తెలిసిపోయింది. రాష్ట్రంలో పడిపోతున్న పార్టీ ప్రాభవాన్ని కాపాడుకోవడానికి తెలంగాణకు పరిష్కారం చూపడమే మార్గమని కాంగ్రెస్ కు ఇప్పటికే అర్థమైంది. జంక్షన్ లో నిలుచోవడం కన్నా ఓ నిర్ణయం తీసుకుని ఏదో ఓ వైపుకు అడుగేయక తప్పదనుకుంటున్న కాంగ్రెస్ ఇక ఫైనల్ డెసిషన్ కు వచ్చేసినట్లే కనిపిస్తోంది. ఆగస్టులో తెలంగాణ నిర్ణయం ఖాయమన్న అభిప్రాయం వినిపిస్తున్న తరుణంలో హస్తిన మంతనాలు ఎటువైపు నడుస్తున్నాయి, ఎవరి మనసులో ఏముంది, చివరికొచ్చే రిజల్ట్ ఏంటి మొదలైన అంశాలపై ఇవాళ స్టోరీ బోర్డ్. ఆంధ్రప్రదేశ్ విడిపోనుందా? తెలంగాణ రావడం కన్ఫర్మ్ అయిందా? ఢిల్లీ డెవలప్మెంట్స్ చూస్తుంటే అవునని అనిపిస్తోంది. మీటింగుల మీద మీటింగులు కొనసాగుతున్నాయి. అమ్మ అపాయింట్మెంట్ కు నెలల సమయం తీసుకున్న రోజులు పోయాయి. కోటరీ గోడలు దాటుకుని మేడం అందరితో కలివిడిగా మాట్లాడుతున్నారు. ఏపీ నుంచి వచ్చారంటే చాలు అడిగినంతనే అపాయింట్మెంట్ ఇచ్చేస్తున్నారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితి గురించి వాకపు చేస్తున్నారు. ఏం చేస్తే బాగుంటుందని అడిగి తెలుసుకుంటున్నారు. అన్ని సమస్యలకు మందు తెలంగాణనే. కాంగ్రెస్ తీసుకోబోతున్న నిర్ణయం అదేనా? రెండు మూడేళ్లుగా ఇటు జగన్ ఫ్యాక్టర్ తోనూ అటు తెలంగాణ ఫీవర్ తోనూ సతమతమైపోతున్న కాంగ్రెస్ ఒక నిర్ణయానికి వచ్చింది. ఒక్క దెబ్బతో 2 పిట్టలు కాకపోయినా కనీసం ఒక్క పిట్టనైనా బుట్టలో వేసుకోవాలన్న ఆలోచనలో కాంగ్రెస్ పడిపోయినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఆగస్టు నెలలో తెలంగాణపై హైకమాండ్ ఒక డెసిషన్ ప్రకటించడం ఖాయమని ఢిల్లీ నాయకత్వంలో ఇప్పటికే దీనిపై స్పష్టమైన నిర్ణయం సిద్ధమైనట్లు సమాచారం. అధికార పార్టీ వ్యూహాన్ని బట్టి రాష్ట్రాన్ని విభజించడమే అన్ని సమస్యలకు పరిష్కారమని, అయితే ఆ విభజన ఎలా అన్న అంశంపై చర్చించి ఆగస్టులో ఫైనల్ డెసిషన్ ప్రకటిస్తారని ప్రచారం జరుగుతోంది. ఎవరు కూడా సోనియా గాంధీ గారు ఈ ప్రకటన ఖచ్చితంగా ఫలానా రోజు చేస్తారని చెప్పడం లేదు. చెప్పడానికి కావలసినటువంటి సాన్నిహిత్యం ఆమెతో ఎవరికీ లేదని నేను నమ్ముతున్నాను. కాకపోతే సామాన్య ప్రజలమైన మనం వస్తున్నటువంటి సంకేతాలని బట్టి ఇంతకాలంగా ఆమె స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ పట్ల అవగాహన ఉన్నటువంటి నేపథ్యంలో మనం కొన్ని ఆలోచనలు చేయొచ్చు, ఊహ కూడా చేయవచ్చు. నిజానికి ఊహించడం అనేది అంత సరైన పద్ధతి కాదు. రాజకీయాల్లో ఊహలు తప్పుకోవచ్చు. కానీ ఇప్పుడు అందరూ అంటున్నారు కనుక ఆ నేపథ్యంలో మనం మాట్లాడుకోవాల్సి వస్తే కాంగ్రెస్ పార్టీ ఎట్లా బతుకుతుంది, దానికి ఏం చేస్తే దానికి మళ్ళీ జీవం వస్తుంది అని ఆమె ఆలోచించడం చాలా సహజం. ఎందుకంటే ఆమె కాంగ్రెస్ అధ్యక్షురాలు, యూపీఏ చైర్పర్సన్ కనుక ఏం చేయడానికి అవకాశం ఉందంటే తెలంగాణకు సంబంధించినంత వరకు ఇంకొక ప్రసక్తే లేదు. తెలంగాణ ఇస్తే బతుకుతుంది, లేకపోతే లేదు. బహుశా రాష్ట్రంలో పరిస్థితులను కొన్నాళ్లుగా గమనిస్తూ వచ్చిన కాంగ్రెస్ పార్టీ చివరకు విభజనే పరిష్కారమని తేల్చుకుంది. 3 ఏళ్లుగా వస్తున్న వరుస ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దారుణాతి దారుణంగా పడిపోతూ వస్తోంది. కనీసం 2వ స్థానంలో కూడా నిలబడలేని పరిస్థితి. గ్రాఫ్ 4-5 స్థానాలంటూ నానాటికి దిగజారిపోతోంది. జగన్ పార్టీ నుంచి వీడిపోవడం ఒక దెబ్బైతే తెలంగాణపై ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేకపోవడం కాంగ్రెస్ పార్టీని దోషిగా నిలబెడుతోంది. కోస్తాంధ్ర ప్రాంతంలో ఇక తాము బతకలేమని కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికే అర్థమైంది. అక్కడ జగన్ వేవ్ను అడ్డుకుని నిలబడడం కష్టమని కూడా గుర్తించింది. ఉన్న ఏకైక ఆశ తెలంగాణ. రాష్ట్ర విభజన చేస్తేనైనా ఇక్కడ బతికే పరిస్థితి ఉంటుంది. అందుకే ఈ ఇష్యూను సాల్వ్ చేయడానికి కాంగ్రెస్ ఒక నిర్ణయానికి వచ్చింది. కేంద్రంలో ఉన్న అధికారాన్ని నేను చాలా సందర్భాల్లో చెప్పాను. చౌరస్తాలో ఉన్నవాడు నిర్ణయం తీసుకోకుండా ఉండటానికి అవకాశమే లేదు. ఎందుకంటే నేను చౌరస్తాలో నిలబడి నేను తపస్సు చేస్తున్నాను, అటెళ్ళాలా ఇటెళ్ళాలా అంటే మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోతుంది, యాక్సిడెంట్లు అవుతాయి. అందువల్ల అధికారంలో ఉన్న వాడికి
నిర్ణయం తీసుకోకుండా ఉండే సౌఖ్యం ఎప్పుడూ ఉండదు. పీపుల్ ఇన్ పవర్ కెన్ నెవర్ ఎంజాయ్ ద లగ్జరీ ఆఫ్ ఇండిసిషన్ అని పాలనా శాస్త్రంలో ఒక ముఖ్యమైన అంశం. అందువల్ల ఇంతదాకా చిచ్చు రగిల్చారు. డిసెంబర్ 9 ప్రకటన చేశారు, 23 మరో ప్రకటన చేశారు, ఇప్పటికీ 1,00,000 ప్రకటనలు చేశారు. ఇంకా మేము నిర్ణయాలు తీసుకోము, నిర్ణయాలు చెప్పము. ఒక దశ వచ్చేసింది. నువ్వు ఇస్తావా, తెలంగాణ ఇస్తా అని చెప్పు. ఇవ్వవా, లేదా నేను ఇవ్వము, తెలంగాణ ఇవ్వడం మా విధానం కాదని చెప్పు. రెండు 2014 ఎన్నికల్లో అధికారంలోకి రావడం కల్లా అన్న విషయం కాంగ్రెస్ కన్ఫర్మ్ చేసుకుంది. ఒకవేళ వచ్చినా తాను సొంతంగా అధికారాన్ని సాధించే పరిస్థితి లేదు. ఎవరో ఒకరి మద్దతు తీసుకునో లేదంటే సపోర్ట్ చేసో అధికారంలో పాలు పంచుకోవాల్సిన పరిస్థితి. ఈ కారణంగానే కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయానికి వచ్చింది. వచ్చే 2 ఏళ్లు తెలంగాణకు చెందిన నేతను ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టి ఆ తర్వాత విభజించడం ఒక ఎత్తైతే, రాబోయే కొద్ది నెలల్లోనే రాష్ట్రాన్ని 2గా చేసి 2 ముఖ్యమంత్రులను వచ్చే 2 ఏళ్లు కొనసాగించడం మరో వ్యూహం. ఆంధ్రపై ఎటూ ఆశ లేదు కాబట్టి ఈ రెండింటిలో ఏది చేసినా తెలంగాణలో పార్టీని బతికించుకోవచ్చన్నది కాంగ్రెస్ ఐడియా. కొత్త పరిణామం ఈ మొత్తం డెవలప్మెంట్స్లో ఏమిటంటే, ఈ మధ్య ఆమె కోసం, ఆమె దర్శనం కోసం, ఆమెతో మాట్లాడేటువంటి మహద్భాగ్యం కోసం పడగాపులు గాయవలసిన అవసరం లేకుండా ఇటీవల గత 2-3 రోజుల్లో ఎవరు వచ్చినా ఆమె చూస్తున్నారు, మాట్లాడుతున్నారు. వీళ్ళందరూ చెప్పేది వింటున్నారు. మాట్లాడుతున్నారంటే ఆమెగా ఆమె మనస్సు ఏమి చెప్పదు, వాళ్ళ చేత మాట్లాడింపజేస్తుంది. అంతా జాగ్రత్తగా వింటారు ఆమె. అట్లా విన్నప్పుడు ఏమైనా ఓటీఆర్ ప్రశ్నలు వేస్తే ఆ ప్రశ్నల నుంచి ఏమైనా కొన్ని సంకేతాలు ఉన్నాయా అని వెళ్ళి ఇచ్చిన వాళ్ళు ఆలోచిస్తారు. ఇప్పుడు జరుగుతుంది అదే. కాబట్టి ఆమె ఏదో నిర్ణయం తీసుకోబోతుంది అనడానికి ఆమె ఇంతమంది వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళందరినీ కలుసుకోవడం, వాళ్ళతో మాట్లాడటం, వాళ్ళు చెప్పింది వినటం, ఈ నేపథ్యంలో ఈ పరిణామాన్ని బట్టి ఏదో నిర్ణయం జరగబోతోంది అని అభిప్రాయానికి రావచ్చు. తెలంగాణపై నిర్ణయం తీసుకోవడం ఇప్పటికే లేట్ అయిందని చాలా మంది విమర్శిస్తున్నారు. పార్టీ నుంచే కాదు, ఇతర పక్షాల నుంచి కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ వైఖరి కారణంగా రాష్ట్రాభివృద్ధి నాశనమైందని మిగిలిన పక్షాలంటుంటే, హైకమాండ్ ఆలస్యం చేసినందువల్లే తెలంగాణ ప్రాంతంలో పార్టీ పూర్తిగా చచ్చిపోయే పరిస్థితి ఏర్పడిందని అధికార పార్టీ నేతలు వాపోతున్నారు. ఇటీవలి కాలంలో ఆంధ్ర ప్రాంత నేతలు రాష్ట్ర విభజనపై అడక్కపోయినా రకరకాల ప్రతిపాదనలు చేస్తూ ఉండటం, డిమాండ్లు ముందుకు తీసుకురావడం, ఇటు తెలంగాణ నేతలు సెపరేట్ స్టేట్ రాబోతోందన్న సంకేతాలు ఇస్తూ ఉండడం ఢిల్లీలో ఏదో జరుగుతోందన్న భావనకు బలం చేకూర్చింది. ఇప్పుడు గవర్నర్ నుంచి ద్వితీయ స్థాయి కాంగ్రెస్ నేతల వరకు ఢిల్లీకి పరుగులు పెడుతూ ఉండడాన్ని బట్టి చూస్తే అది నిజమేననిపిస్తోంది. మొత్తం మీద ఉప ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీ మైండ్ సెట్ ను పూర్తి స్థాయిలో మార్చినట్లు కనిపిస్తుంది. అంతటా చెరకుండా ఒక్క ప్రాంతంలోనైనా బతకాలంటే విభజన తప్పదని పార్టీ నిర్ధారించుకుంది. ఇప్పుడు జరుగుతున్న తర్జన భర్జనలన్నీ ముగిసి 100% ఆగస్టు నెలలో తెలంగాణకు అనుకూలంగా ప్రకటన చేస్తుందని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. స్టోరీ బోర్డులో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.